వీడియోను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఒకటే. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక దైవజనుడి యొక్క బాధ, కన్నీరు మనం చూస్తూనే ఉన్నాం. చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని. ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. సమాజమా, దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు. ఊపిరాడకుండా చేసేసారు, చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు, కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? బ్రతికుండగా కాపాడుకోరా? వర్గాల మందిరాలు కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను, నా ఇంటి కోసం కాదు. ఆయన మీద దాడి చేసిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఉండి నియోజకవర్గపు ఎమ్మెల్యే అయిన త్రిపులర్ గారు, అంటే రఘురామ్ కృష్ణన్ రాజన్ గారు, పోలీసుల ద్వారా ఒక దైవ సేవకుడి మీద, ఒక పాస్టర్ గారి మీద హత్యాయత్నం చేయడానికి పాల్పడ్డాడు. ఎందుకని అట్లా జరిగింది? అసలు ఆ దైవ సేవకుడి మీద ఎందుకు పోలీసులు అనే వ్యక్తులు దాడి చేయడం జరిగింది అంటే, ఆ ఉండి నియోజకవర్గంలో దళితుల యొక్క గృహాలని కూల్చివేయడం, చర్చిల్ని పడగొట్టడం, చర్చిల యొక్క ప్రార్థనల్ని ఆపడం జరుగుతుంది. అవి జరగకూడదు అయ్యా, దళితుల గృహాలని పడగొడుతున్నారు, ఇలా చర్చిల్ని కూల్చివేస్తున్నారు, చర్చిల్ని ఆపివేస్తున్నారు ప్రార్థన జరగకుండా అని చెప్పి అక్కడున్న దళితులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, కొంతమంది పాస్టర్లు కావచ్చు, కొంతమంది కలిసి ప్రభుత్వానికి, గవర్నమెంట్కి, సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది నిరసన ద్వారా. ఈ నిరసన చేయడం అక్కడున్న త్రిపులర్ గారికి నచ్చకపోవడంతో పాస్టర్ ఇస్మాయిల్ గారి మీద దాడి చేయించడం జరిగింది. ఆయన కారులో ఒక్కడే వెళ్తూ ఉండగా కొంతమంది పోలీసులు ఆ కారుని వెంబడించి ఆ కారుని ఆపి, ఆయన వెళ్తున్న ఆ కారుని ఆపి, పోలీసులను ఉపయోగించుకొని ఆ పోలీసులు కారులో ఉంటే ఆయన గుండెల మీద చెయ్యి వేసి గట్టిగా ఒత్తి, మోకాలు ఇట్లా దీంతో ఒత్తి ఊపు రానికుండా చేసి ఎంతగానో బాధతో అల్లాడిపోయి ఎంతగానో గాయాన్ని కలిగించారు వాళ్ళు. వదలండి, నాకు ఎంతో నొప్పిగా ఉంది, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, నువ్వు ఎక్కువగా మాట్లాడితే గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తాం, నిన్ను చంపేస్తాం అని బెదిరించారు. ఎవరు? పోలీసులు. రక్షించవలసిన పోలీసులే, రక్షణను కలిగించవలసిన పోలీసు వ్యవస్థే ఈరోజు హత్యాయత్నం చేయడానికి పాల్పడిందంటే ఎవరో చెప్పిన మాటలు తీసుకొని, ఎవరో చెయ్యమంటే ఒక దైవ సేవకుని మీద ఒక హత్యాయత్నం చేయడానికి పాల్పడారు ఒక రక్షణ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ. ఆ నియోజకవర్గంలో ఎంతమంది తాగుబోతులు లేరు, ఎంతమంది నరహంతకులు లేరు, ఎన్ని జరగట్లేదు, ఎన్ని గంజాయి తీసుకుంటున్న వాళ్ళు, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, గంజాయి అమ్ముతున్న వాళ్ళు, మందు అమ్ముతున్న వాళ్ళు, అట్లా ఎన్ని పనులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? మరి వారిపైన ఎందుకు ఈ దాడులు చేయలేదు అంటే, త్రిపులర్ గారు చెప్పింది మీరు చేస్తారా? పోలీసు వ్యవస్థ అయిన వాళ్ళు మీరు ఒకసారి ఆ దైవజనుని యొక్క వీడియో చూడండి. హాస్పిటల్లో ఆ బెడ్ మీద పడుకొని కన్నీరు మున్నీరై బాధతో, ఆవేదనతో, అయ్యా నన్ను రక్షించండి, అయ్యా నన్ను రక్షించండి, నన్ను చంపేస్తాడయ్యా ఎమ్మెల్యే, పోలీసులు నన్ను బతకనీరయ్యా, నాకు ప్రాణహాని ఉందయ్యా అని కన్నీరు మున్నీరై ఏడుస్తున్నాడు ఒక దైవ సేవకుడు. జరుగుతుంది సమాజమా, క్రైస్తవ సమాజమా? ఈరోజు అక్కడ ఏం జరిగిందని చెప్పడానికి కాదులే కానీ ఒకసారి ఆలోచించండి, మేల్కోండి క్రైస్తవ సమాజమా, పాస్టర్లు అనబడుతున్న వాళ్ళరా. అది ఎక్కడో ఉండి నియోజకవర్గం కదా, మన ప్రాంతంలో కాదు కదా అని మీరు అనుకుంటున్నారేమో. రేపొద్దున నీ నియోజకవర్గమే అవ్వచ్చు,
రేపొద్దున నీ గ్రామమే అవ్వచ్చు, రేపొద్దున నీ కుటుంబమే అవ్వచ్చు, రేపొద్దున నువ్వు నీ మీదే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీ మీదే కావచ్చు. ఈ విధంగా దాడి జరిగితే ఆ రోజు రాకముందే మనందరం మేల్కుందాం, ప్రశ్నిద్దాం, గవర్నమెంట్ని ప్రశ్నిద్దాం. ఈ పాస్టర్ ఇస్మాయిల్ గారే కాదండి, 2025 ఆ సంవత్సరంలోనే ఎన్ని జరిగాయో తెలుసా? పోయిన సంవత్సరం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద ఎంత పెద్ద దాడి జరిగింది, ఎంత పెద్ద హత్యాయత్నం జరిగింది. కానీ గవర్నమెంట్ ఏం తేల్చిందో తెలుసా? అది హత్య కాదు, తాగి చనిపోయాడని స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొన్న 2026లో జనవరిలో సువార్త నిమిత్తము ఒక 15 నుంచి 20 మంది వరకు ఒక బస్సు పెట్టుకొని అనంతపురం డిస్టిక్లో ప్రచారానికి వెళ్ళారు. సువార్త నిమిత్తం బయటికి ఆ బస్సును వెంబడిస్తూ 30 మంది రౌడీలు బైకులు వేసుకొని వచ్చి ఆ బస్సు మీద దాడి చేసి దాన్ని నాశనం చేసి ఆ బస్సులో ఉన్నవారి మీద దాడి చేసి ఎంత అవమానపరిచి నీచంగా మాట్లాడారో. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేశారా? ఒక్కడినైనా అరెస్ట్ చేశారా? మొన్నే జనవరిలోనో ఫిబ్రవరిలోనో పాస్టర్ని కొట్టారు, చర్చిని ఆపారు. ఎవరు స్పందిస్తున్నారండి? ఇవన్నీ గవర్నమెంట్కి తెలియకుండా ఏమైనా జరుగుతున్నాయా? గవర్నమెంట్కి తెలియదా? గవర్నమెంట్ చూడట్లేదా? కానీ ఎందుకు గవర్నమెంట్ ఈరోజు మౌనంగా ఉంది? క్రైస్తవులు అంటే అంత బానిసలుగా ఉన్నారా? క్రైస్తవులు అంటే ఎందుకు అంత చిన్న చూపు మీ అందరికీ గవర్నమెంట్ వారికి? ఈ ఒక్క విషయంలోనే కాదండి, ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా అంతే. ఓవరాల్ ఇండియాలో ఒక రిపోర్ట్ ఉంది నా దగ్గర, నేను సేకరించాను ఒక రిపోర్ట్. ఏంటంటే 2019 నుంచి 2026 వరకు సుమారు ఓవరాల్ ఇండియాలో 5,000 పైగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. ఓన్లీ ఇవి సోషల్ మీడియాలోకి వచ్చినవి, వైరల్ అయినవి మాత్రమే. ఇంకా కనపడకుండా ఎన్ని జరిగాయో, కనపడకుండా ఎంతమంది మీద దాడులు జరిగాయో మనకు తెలియదు. 2024లో 1000కి పైగా దాడులు జరిగాయి. 2025లో సేమ్ 1000కి పైగా దాడులు జరిగాయి క్రైస్తవుల మీద, చర్చి పాస్టర్ల మీద. 2026 ఇంకా ఒక 6 నెలలు కూడా గడవలేదు, ఎన్ని దాడులో. ఒక రిపోర్ట్ చెప్తుంది ప్రతిరోజు ఓవరాల్ ఇండియాలో 3 నుంచి 5 దాకా చర్చిల మీద దాడులు కావచ్చు, పాస్టర్ల మీద దాడులు కావచ్చు జరుగుతున్నాయి. ఎందుకని? ఏం చేశారు క్రైస్తవులు? రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారమే కదా మేము బ్రతుకుతుంది, క్రైస్తవులు అని మేము బ్రతుకుతుంది. వ్యక్తిగత మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని ఆర్టికల్ని తీసివేయండి. దాన్ని గౌరవించి ఇండియాలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించి బతుకుతాం. అరే ఆర్టికల్ పెట్టింది ఇండియా రాజ్యాంగంలోనే, ఇంకా ఇండియాని ఎలా గౌరవిస్తున్నారు మీరు? ఈ ఒక్క విషయమే కాదు, 2023లో మణిపూర్ సంఘటన, ఎంతమంది స్త్రీలని నగ్నంగా బట్టలు లేకుండా క్రైస్తవ స్త్రీలను నడిపించలా, పురుషులు స్త్రీలు కలిపి 60 మందికి పైగా క్రైస్తవులు చనిపోయారు. 700 పైగా చర్చిలు కూల్చివేశారు అక్కడ. అవి ఎక్కడో జరుగుతున్నాయి, మన దాకా కాదు కదా అనుకోమాకండి ఎవరు కూడా. మేల్కొనండి. మనం మేల్కోకపోతే మన వారిని మనం రక్షించుకోవడం అసాధ్యమే. ఒక ఉండి నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటికి రావట్లే ఏవి కూడా. ప్రతి దగ్గర జరుగుతూనే ఉన్నాయి. పాస్టర్ల పైన దాడులు, ఆరాధన, చర్చిల్లో ఆరాధన జరుగుతుంటే ఆపివేయడాలు. 2025 బాపట్లలో ఆరాధన జరుగుతుంటే పోలీసులే వెళ్ళి ఆరాధన ఆపేశారు, దీనికి పర్మిషన్ ఉందా అని చెప్పి. అరే రక్షించవలసిన పోలీసులే, రక్షణ కల్పించవలసిన పోలీసులే, గవర్నమెంటే. రాజ్యాంగాన్ని అవ్వాలని చెప్పాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలే, గవర్నమెంటే. ఈరోజు ఆ విధంగా చేస్తే క్రైస్తవులను అంత చిన్న చూపు చూస్తే ఎట్లా? ఎంతో బాధతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ఎరా వికేఆర్, జాన్ పాల్, నోయా జాన్, ఇంకా ఎవరెవరైతే మాట్లాడుతున్నారు కదా మేము దైవ సేవకులం, గొప్ప సేవకులం అని, ఎరా స్పందించండి రా. వేస్ట్ వాటి మీద, ఆధారాలు లేని వాటి మీద స్పందించడం కాదు దరిద్రులారా. స్పందించండి వీటి మీద. మీరు దైవ సేవకులని చెప్పుకొని తిరుగుతున్నారు కదా రోడ్ల మీద. మైండ్ లేకుండా పిచ్చి పిచ్చి వాటి మీద డిబేట్లు ఏందిరా బాబు? ఏం మాట్లాడుతున్నారా? సిగ్గుందా కొంచెం? కాకపోతే కొంచెమైనా మీకు? ఈరోజు ఒక దైవ సేవకుడి మీద అట్లా జరిగింది, అయినా నీకెందుకు తెలుస్తుందా? అరే జమానికంటే నీకెందుకురా? ప్రవీణ్ గారి విషయంలో హత్య అని చెప్పిన నువ్వే, మతోన్మాదులు మళ్ళా స్క్రిప్ట్ ఇస్తే నీకు లేదు, తాగి చనిపోయాడు అని చెప్పిన నువ్వెట్ట క్రైస్తవుడిరా? నీ కళ్ళు దుబ్బయ్యారా? ఆ రోజు క్రైస్తవ సమాజం మొత్తానికి తెలుసురా అది హత్య అని. తాగి చచ్చిపోయాడని ఎలా చెప్పావురా? మీరు క్రైస్తవులు అంటారా మాట్లాడుతున్నారు? మళ్ళా మైండ్ ఉందారా కొంచెం? కాకపోతే కొంచెమైనా. ఎవరు స్పందించట్లా మన తరపున. మనం నిలబడాలి. మన క్రైస్తవ సమాజంలో ఎవరొకరు నిలబడాలి. మన తరపున మాట్లాడగలిగే, మన తరపున గలమెత్తగలిగే
ఒక రాజకీయ నాయకుడిని మనమే ఎన్నుకోవాలండి. రాజకీయ నాయకులు అయ్యో మనల్ని సపోర్ట్ చేస్తారు, మనకి ఎంతగానో సహాయం చేస్తారు అన్న రాజకీయ నాయకులు ఈరోజు మనకి వ్యతిరేకంగా మారి మన గృహాలని, చర్చిలని, పాస్టర్ల పైన దాడులు చేయిస్తున్నారే పోలీసులను పట్టుకొని. మనం మేల్కోకపోతే రేపొద్దున ఎలక్షన్స్లో మనకంటూ క్రైస్తవులు అంటే ఏందో అనేది చూపించాలి. ఈ దేశానికైనా, ఈ రాష్ట్రానికైనా, ఈ సమాజానికైనా. ఒక హిందువులు, ఒక ముస్లింలు వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలవాలి, రాజకీయ నాయకులైనా లేకపోతే ఎవరైనా. క్రైస్తవులు అని చెప్పుకోబడుతున్న దళితులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఓట్లు వేస్తేనే గెలిచారని మీరు మర్చిపోయారేమో రాజకీయ నాయకులారా. ఎంతో బాధ కలుగుతుందండి. న్యాయం చేయాల్సిన మీరే రాజకానికి పాల్పడతారని మేము ఎప్పుడు అనుకోలేదు. క్రైస్తవులు అంటే బానిసలాగా బతుకుతున్నారు, క్రైస్తవులు అంటే బానిసలాగా కనపడుతున్నారా మీకు? ఇంకా చెప్పాలంటే ఉన్న వాళ్ళందరిలో మిమ్మల్ని మేము ఎక్కువ గౌరవిస్తాం. మీకోసం ప్రతిరోజు ప్రార్థించే పెదవులు మావి. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాం. అయ్యా రాజకీయ నాయకులను రక్షించండి, కాపాడండి, తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, పరిపాలించే జ్ఞానాన్ని ఇవ్వండి, ప్రార్థన చేస్తాం. ఏ అన్యాయం చేసామని ఇలా ఈ విధంగా దాడులు చేస్తున్నారు? ఆలోచించుకోండి. క్రైస్తవ సమాజమా, ప్రార్థించండి, ప్రార్థించండి, గలమెత్తండి, ప్రశ్నించండి. మీరు మౌనంగా ఉన్నంత వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి దాడులు. గుర్తుపెట్టుకోండి.